సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేఎండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క యూపీఐ ఐడి లైక్ దిస్ మీద మీరు ఫోన్పే వాడుతుండొచ్చు, లేదనుకుంటే మీరు గూగుల్ పే వాడుతుండొచ్చు. అలాంటప్పుడు మీ యొక్క యూపీఐ నెంబర్ మీరు మర్చిపోయారనుకోండి, అలాంటప్పుడు మనం రీసెట్ చేయాలంటే కంపల్సరీగా మన దగ్గర ఏముండాలి, మన దగ్గర ఏటీఎం కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి కదా. అలా కాకుండా ఆధార్ కార్డ్తో మీ యొక్క యూపీఐ ఐడిని మీరు ఏ విధంగా సెటప్ చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్పే కావచ్చు, అది గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఏదైనా పర్లేదు అన్నమాట. సింపుల్గా ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ మీకు పైన కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీనిపైన మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎన్నైతే అకౌంట్స్ ఉన్నాయో యూపీఐ అకౌంట్స్, అలాంటప్పుడు అన్నీ మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. ప్రజెంట్ ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు మీరు ఏ బ్యాంక్ యొక్క యూపీఐ మర్చిపోయారో దాని యొక్క ఏటీఎం కార్డ్ మీ దగ్గర లేదనుకోండి, అలాంటప్పుడు ఏ విధంగా మీరు రీసెట్ చేసుకోవాలో ఆధార్ కార్డుతో మీకు చూస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ నుంచి నేను ఎస్బీఐ బ్యాంక్ అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏ విధంగా రీసెట్ చేసుకోవాలనేది సింపుల్గా మీరు ఏం చేయదు, ఇక్కడ నుంచి రీసెట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి లైక్ దిస్. ఒకటి ఏటీఎం కార్డు, రెండు వచ్చేసి ఆధార్ కార్డు. మన దగ్గర ఏటీఎం కార్డు లేదు కాబట్టి సింపుల్గా మీరు ఆధార్ కార్డు మనం క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి కంటిన్యూ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి 6 డిజిట్ అంటే స్టార్టింగ్ నుంచి 6 డిజిట్స్ అయితే అడుగుతుందన్నమాట. అలాంటప్పుడు 6 అంకెలు అయితే ఇచ్చేయండి. నేను ఇచ్చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సింపుల్గా కంటిన్యూ ఆప్షన్ ఇక్కడ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు మన యొక్క బ్యాంక్ తరపు నుంచి మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఓటీపీ అయితే తీసుకోవడం జరిగింది కదా. డ్రాఫ్టర్ ఇప్పుడు మీకు యూపీఐ పిన్ని సెటప్ చేసుకోమంటుంది. అలాంటప్పుడు 6 డిజిట్ యూపీఐ పిన్ని మీకు నచ్చినట్టుగా మీరు ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోవచ్చు. మనకు 2 సార్లు అయితే బ్యాంక్ తరపు నుంచి ఓటీపీ వస్తుంది, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. నేను సెటప్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇవ్వడం జరిగింది, ఇంకోసారి ఇస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో విత్ ఆధార్ కార్డ్తోనే నాకు సంబంధించిన యూపీఐ ఐడి చేంజ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా నాకు యాక్టివేట్ కూడా కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నా డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే స్క్రీన్ అయితే బ్లాక్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ మనకు బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది అన్నమాట. ఇలా ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ దగ్గర ఏటీఎం కార్డ్ లేకపోయినా మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్తోనే మీ యొక్క యూపీఐ అకౌంట్ని మీరు ఈ విధంగా చేంజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.